కానీ బయ్యారం మళ్ళీ గుర్తు చేశారు, విభజన హామీలు చట్టాలకు సంబంధించి బయ్యారంలో ఒక ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ను రిమైన్ చేయడం కోసము, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం కోసం 3 అంశాలు బాగా హైలైట్ అయినాయి. నేను రేవంత్ రెడ్డి గారిని మరి అప్పుడు ఏ పార్టీలో ఉండో నాకు తెలియదు, నేను సూటిగా చెప్తున్నా ఏ పార్టీ ఉండో నాకు తెలియదు. కానీ ముందు ఆయన అప్పుడు చదువుకోకపోతే అప్పుడు ఇంకో పార్టీలో ఉండి రాష్ట్ర విభజనకే ఇంట్రెస్ట్ లేదనుకున్నట్టుంటారు. అంటే ఆ పార్టీకి ఇంట్రెస్ట్ లేకుండే ఆయన ఉన్న పార్టీలో, అప్పుడున్న పార్టీలో ఆ పార్టీలో ఉన్నవాడు కాబట్టి చదువుకోలేదు. ఎందుకంటే ఎందుకు అవసరం లేదు, చదువుకోలేదు. ముందు విభజన చట్టంలోని అంశాలను చదువుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో ఆయన లేవనెత్తిన అంశాలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలో జయరాం రమేష్ రాసిండు, కేసీఆర్ చూసిండు, భారత పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టం. రాసిన పదం ఏంటంటే, మరి ఆయన ఇప్పుడు తెలుసుకోవాలని చెప్తున్నా, నా ద్వారా నేను కూడా చెప్తున్నా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్ బయ్యారం. వి విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ అంటే మరి వాళ్ళ అధికారులు చెప్తారు కదా, అదే పరిశీలించడం కోసం పరిశీలిస్తాము అనేది మాత్రం చెప్పారు, పెడతామని ఎక్కడ చెప్పలే కదా. పరిశీలించారు, దాని మీద ఎక్స్పర్టైజర్ కమిటీ వేసింది. ఒక్కటే కాదు, ఒక బయ్యారంకే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఉన్న ఉబులాపురం సంబంధించిన మైన్ విషయంలో కూడా అదే చెప్పారు. కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం ఉన్నటువంటి అవకాశాలను పరిశీలిస్తామని చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది, పరిశీలించింది. ఇక్కడ ఐరన్ ఓర్ మన ఎంత కొంచెం అంత క్వాంటిటీ 62% ఉందంటున్నారు, కానీ బట్ మ్యాక్సిమం క్వాంటిటీ అది 42-43. అంటే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం ఫీజబుల్ కానంత కాకుండానే ఉంది ఐరన్ ఓర్, అక్కడ ఉన్నటువంటి ఖనిజం కాబట్టి పెడతలేమని చెప్పేశారు. అది అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం. దాని గురించి చర్చించడం కూడా క్వాలిటీ అంటే సరిపోదు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి దాని ద్వారా ఆ ఓర్లోంచి, ఆ ఖనిజంలోంచి ఉక్కు తీస్తే అది ఇప్పుడున్న రేటుకు వయబుల్ కాదు. దానివల్ల ఆ ఫ్యాక్టరీ నష్టపోతుంది తప్ప లాభం లేదు అనేటువంటిది వచ్చినటువంటి కంక్లూజన్, అది వచ్చినటువంటి సారాంశం అది. దాని తర్వాత 2018లో ముగిసిన అధ్యాయం, 2019 కూడా కాదు, 2018 చివరి దశలో అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్ గారు కూడా మేమే స్వయంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని వాళ్ళే చెప్పినారు. దానికోసం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్పర్టైజ్ కమిటీ చేసింది. దాని మీద 3 మీటింగ్స్ కూడా జరిగినాయి, రివ్యూ మీటింగ్ కూడా జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, కానీ వాళ్ళు కూడా అది ఫీజబుల్ కాదని క్లోజ్ చేసినారు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇంకా మళ్ళీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నుంచి మాట్లాడమంటే ఇది దొంగ నాటకం అని నా అభిప్రాయము. ఇదంటే కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక కాల్చి పడేసేస్తే ఇంకా ఏం కాదు అంటే, ఎందుకంటే పెట్రోల్ పోసి తగలబెడితేనే ఒక ఇష్యూ ఉండే. ఇప్పుడు పెట్రోల్ పోయడానికి చేత కాదు ఆయనకు, కానీ ఇప్పుడు కాగితం కాదు మీద పడేస్తాం, కాగితం ఇట్లా తీసి అవతల పడేస్తే పోయగలిగే శక్తి మోడీ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈయన ఏం చేయలేడు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ క్లోజ్ ఇష్యూ. కాబట్టి నువ్వు దాని గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దాని వెనకాల రాజకీయ దురుద్దేశం తప్ప నిజంగా తెలంగాణ ప్రజల కోసం ఏదో చేద్దామనేటువంటి అంశం అయితే లేదనే నా అభిప్రాయం.